భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన గొట్టె పుల్లయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి అన్నారు. బేతిగల్ గ్రామంలో వరద ఉధృతిని పరిశీలించారు. గ్రామంలోని సబ్ స్టేషన్కు వెళ్లే దారిపైకి భారీ వరద చేరడంతో నా పేరు పరిశీలించారు. గొట్టె పుల్లయ్య. అదేవిధంగా పలువురు గ్రామము ఇళ్లలోకి నీరు బేతిగల్లు. చేరగా పరిశీలించి అయితే భరోసా ఈ ఇచ్చారు. యొక్క గొట్టె నందయ్య ఇంటి వాతావరణము వద్ద వరద రావడంతో వలన పరిశీలించారు. అధిక రానున్న వర్షాలు రోజుల్లో కురిసి మరిన్ని వర్షాలు ఉంటాయని వాగులు ప్రజలు వంకలు అప్రమత్తంగా పొంగుతున్నాయి. ఉండాలని కోరారు. అట్లాగే బేతిగల్లు గ్రామంలో ఈ కొత్తకుంట మత్తడిబడి ఇక్కడ బేతిగల్లు ఎస్సీ వాడ ఈ పంబాల వాళ్ళ ఇళ్ళకు నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అందరూ దయచేసి అప్రమత్తంగా ఉండండి. ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయంట. మరి మనం అందరం అప్రమత్తంగా ఉండి ముందు ముందు ఇలాంటి ఇళ్ళకు వర్షం నీళ్లు రాకుండా మనం ఏం చేయాలనేది మనందరం కూడా ఆలోచించి కలిసికట్టుగా ప్రభుత్వంతో కలిసి మనకు ఈ వాటర్ను ఇళ్ళకు రాకుండా ఎటు డైవర్ట్ చేసి ఊరి చెరువులోనికి పంపించడానికి ప్రయత్నం చేయడానికి మీరందరూ సహకరించాలి. మనం ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క వాటరు ఇళ్ళకు రాకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా దీన్ని వాటర్ను మాత్రం డైవర్షన్ చేయాలి, పక్కకు తింపాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇండ్ల కానుంచి లాస్ట్ ఇండ్ల కాంచెల్లి సబ్ స్టేషన్కు ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డులో పైపులు వేసిర్రు. ఆ పైపుల నిండా నీళ్ళు పోక ఆ పైపుల నిండి నీళ్ళు బయటికి ఇళ్ళకి వస్తున్నాయి. ఆ పైపులు తీసి ఒక్కొక్క లోయర్ బ్రిడ్జో లేకపోతే అప్పర్ బ్రిడ్జో లాంటిది ఒకటి కడితే ఈ ఇళ్ళకు నీళ్లు రాకుండా అవుతుంది. ఇదంతా గమనించాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇండ్ల వరకు వచ్చాయి నీళ్ళు. చూడండి, ఇది వాళ్ళు రాత్రి అనుకోకుండా ఇంకా ఎక్కువైతే వాళ్ళ సామాను కానీ వాళ్ళు కానీ కొట్టుకపోయే పరిస్థితి కూడా వస్తుంది. అందు గురించి చూడండి, ఇక్కడే ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇన్ని నీళ్ళు ఉన్నాయి. చూడండి, ఇన్ని నీళ్ళు మోకాలు అంటే నీళ్ళు ఉన్నాయి. చూడండి ప్రజలకు ఎంత ఇబ్బంది. మీరు గ్రామ ప్రజలు కానీ గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శి కానీ లేకపోతే పై ఆఫీసర్లు కానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతూ దీనికి అందరం కలిసికట్టుగా సహకరించాలని కోరుతున్నాను. దయచేసి మీరు గమనించండి. ఇంకా వర్షాలు ముందు చాలా ఉన్నాయి. ఇంతకన్నా పెద్ద వర్షాలు పడేది ఉంటే మాత్రము మా ఇళ్ళకు మొత్తం నీళ్ళు వచ్చి మాకు ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఇలాంటి సమస్యలు ఊరిలో ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం దీనికి మీరందరూ సహకరించాలి. ఇది పరిష్కారం కొరకు ప్రభుత్వంతో మాట్లాడాలి.